దగ్గర అలా కూర్చోవాలి. ఒక పల్లెని చెప్తాను రండిరా నీళ్ళు పోసి క్లాస్ కొట్టండి రా. ఒక లైన్ రండి చాలు, వెనకాల లైన్ ఉంచుకోండి. ఒక లైన్ రండి. బరువు ఎక్కువైపోతుంది. వెళ్ళాను అయిపోయానా అన్నా చాలా మొంగ ఉండదు ఇంకా నుంచి 1999 వరకు ఇండివిజువల్ గిన్నీస్ బుక్ రికార్డు ప్రాక్టీస్ చేశాను. దానికి ఇంచుమించు నా ప్రాణానికి ముప్పు తెచ్చుకున్నాను. ఏం చేసానో తెలుసా మీకు పిల్లల్లో? నాకు మీకు కూడా చెప్పలా. నేను చేసింది ఏంటంటే 21 నైట్స్ 21 మేకుల మీద పడుకుని 555 మోటార్ సైకిల్స్ పొట్టమేయించినట్టు. మేకులు కాదు కదా, మేకుల ఒక్క మోటార్ సైకిల్ ఎక్కించుకుంటాను. పడుకుని మొత్తం ఒక్క మోటార్ సైకిల్ ఎక్కిస్తే చాలు, మేకులు కూడా పెట్టుకోండి. అలాంటిది నేను 555 మోటార్ సైకిల్స్ ఎక్కించుకున్నాను. దానికి 1999లో నేను 7 lakhs ఖర్చు పెట్టాను. 1999లో బంగారం రేట్ ఎంతో తెలుసా? కాసు 3,500. ఈరోజు బంగారం రేట్ ₹1,00,000. అర్థమైందా? అంటే చీల్ అంటే అలా ఉంటుంది. మనం ఏదైనా సాధించాలని తపన. ఒకటిలో ఒక మేకు ఇంచుమించు కిడ్నీకి ఒక 1 సెంటీమీటర్ తోలు వరకు దిగిపోయింది వీపు మీద. అప్పట్లో మన ప్రసాదరావు గారు దగ్గరికి వెళ్తే ఆయన ఎంత మీద చూసి మనిషి అనుకున్నావా లేకపోతే జంతువు అనుకుంటున్నావా, మేకుల మీద పడుకుని మోటార్ సైకిల్ ఎక్కువ ఏంటని చెప్పారు. నేను ఆయన ఎంత అమ్మాయికి అడిగానంటే, సార్ మనకి మేకు గుచ్చుకోకుండా ఏమైనా మందులు ఉంటాయని అడిగాను. అంటే నా తపన ఏంటంటే ఏదో విధంగా అది సాధించాలని తపనతోటే నేను చేశాను. ఆయన తిట్టారు, ఇంకొకసారి అది ఇంటి దాకా వెళ్తే బతికే అవకాశం లేదని చెప్పారు. అయినప్పటికీ కూడా నేను దాన్ని పట్టించుకోకుండా నేను 555 మోటార్ సైకిల్స్ ఎక్కించాను. యాక్చువల్గా నేను ఫేస్బుక్ చెప్పింది 500 మోటార్ సైకిల్సే. మొత్తం తాడేపల్లిలో పబ్లిసిటీ చేసింది 500 మోటార్ సైకిల్సే. కానీ అక్కడ పడుకున్న తర్వాత ఇంకో 55 పెంచమన్నా. పడుకుని ఆ బెడ్ మీద పడుకునే 55 పెంచమన్నా. దానికి కాయ్ పర్మిషన్ కావాలి, లోకల్ పోలీస్ పర్మిషన్ కావాలి, ఆర్టీఓ పర్మిషన్ కావాలి, ఎమ్మెల్యే పర్మిషన్ కావాలి. ఎవరో పర్మిషన్ ఇవ్వాలన్నా. ఎవరైనా ప్రాణం మీద తెచ్చుకోవడానికి పర్మిషన్ ఇస్తారా? దానికి కూడా నేను పెద్ద రాజకీయాన్ని ఉపయోగించాను. పెద్ద వాళ్ళతోటి రికమెండేషన్ చేయించాను. అప్పుడు వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. వచ్చి ప్రతి ఒక్కరు వాళ్ళందరూ కూర్చుని ఉండాలి. మన ముందు కూర్చుని ఉంటేనే మనం చేయగలం. వాళ్ళు నాకు ఇచ్చిన టైము 5 నిమిషాలు. 5 నిమిషాలే కూర్చుంటాము. ఆ 5 నిమిషాలు మేము సాటిస్ఫై అయితే వెళ్ళిపోతాం అన్నారు. అలాంటి వాళ్ళు 2.5 గంటలు కూర్చున్న వాళ్ళు లెగలాలి. 2.5 hours 5 నిమిషాలు ఇచ్చారు. ఎమ్మెల్యేస్ వచ్చారు, ఎంపీస్ వచ్చారు, అందరూ వచ్చారు. ఆఖరికి
అప్పట్లో జాన్ అని ఉండేవారు. ఎవరు లుస్తూర్పాత్ జాన్ గారు, ఆయన కూడా వచ్చారు. ఎవరు కూడా 5 నిమిషాలు టైం ఇచ్చిన వాళ్ళు 2:30 గంటల ఆ మనిషి అక్కడి నుంచి లెగిస్తేనే మేము వెళ్తామని చెప్పారు. అంటే వాళ్ళకి ఎంత ఉత్కంఠత ఉన్నదో అర్థం చేసుకోండి. అలాంటిది ఈరోజు ఆ ఫంక్షన్ చూసిన వాళ్ళు అప్పుడు ఇంచుమించు ఒక 10,000 మంది మన తాడేపల్లి నుంచి వచ్చి చూసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయినది? 1999. ఇప్పటికి 26 సంవత్సరాలు అయింది కదా. ఈ రోజు కూడా చూసిన వాళ్ళు నన్ను గుర్తుపడతాడు రోడ్డు మీద. సార్ ఆ రోజు గిన్నెస్ బుక్ వెళ్ళింది మీరే కదా. అలాగే ఉన్నాను కదా. అంటే నేను మారలేదు అనుకోండి. సో ఏంటంటే మనకి ఆత్మ సంతృప్తి కావాలి. లైఫ్లో మనం ఏదో ఒక అచీవ్ చేసి ఏదైనా ఒక స్టాండర్డ్ విషయంలో అచీవ్ చేసి ఉంటే అది మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. నా వింగ్లో నా ప్రొఫెషన్లో నేను పూర్తి స్థాయిలో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ పొందాను. అలా ప్రతి ఒక్కరికి కూడా ఆత్మ సంతృప్తి ఉండాలి. రేపు పొద్దున మనం చనిపోయామంటే చనిపోయి డెత్ బెడ్ మీద ఉంటే హ్యాపీగా ఎన్ని గుర్తు చేసింది వెళ్ళిపోవాలి తప్ప నా జీవితంలో ఎందుకు సాధించలేదా, నేను ఎందుకు పుట్టాను, ఎందుకు చచ్చిపోయాను అనేది అర్థమైందా? నెక్స్ట్, కరాటే వల్ల మీకు చాలా ముఖ్యమైనటువంటి వస్తుంది. అదేంటంటే కాన్సన్ట్రేషన్. దేనినైనా సాధించే ఒక పట్టుదల కేవలం కరాటే మీద వస్తుంది. కరాటే నేర్చుకుని కరాటేని ప్రతిరోజు 1 గంట సేపు అభ్యసిస్తే మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాకల్లా. ఇప్పటిదాకా నేను ఆ రోజు ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళా, ఇప్పటిదాకా నేను ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళను కూడా. దానికి కారణం ఏంటి? కరాటే. అర్థమైందా? ఈవెన్ కరోనాలో కూడా నాకు కరోనా రాలా, ఎప్పటికి కూడా నేను వ్యాక్సిన్ చేయించిన. ఇక్కడ ఎంతమంది వ్యాక్సిన్ చేయించుకుని ఉన్నారు? ఆల్మోస్ట్ ఎంత. నేను మాత్రం వ్యాక్సిన్ చేయించిన. నాకు నా ఇంటి బొమ్మ పెట్టి కాలేజ్ కొడతా అన్నానండి. అర్థమైందా? అంటే మన మీద మనకి కాన్ఫిడెన్స్, మనల్ని ఏ వ్యాధి మనల్ని ఏమి చేయలేదు అనే కాన్ఫిడెన్స్. దానికి కారణం ఏంటి? సర్టిఫికెటా కాదు, అభ్యాసం, ప్రాక్టీస్. మనం ప్రాక్టీస్ చేస్తే మన మీద మనకి కాన్ఫిడెన్స్ ఉంటుంది.